ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రెసిడెంట్ గారింటికి. రండి సార్, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదు, ఇందులో శ్రమే ఉంది సార్. అయినా మీలాంటి పెద్దవాళ్ళకి సహాయం చేయటం నా అదృష్టం. సరే సరే. నీ పేరేంటి నాయనా? నా పేరేంటో చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. కాదు అడగాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకని సమయానికి రారు? బాధ్యత లేకపోవడం వల్ల. ఎందుకని ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి ఈ దేశంలో? పిల్లల బాధ్యత మర్చిపోవడం వల్ల. ఎందుకని కుంభకోణాలు పెరుగుతున్నాయి? బాధ్యత తీసుకోపోవడం వల్ల. ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే రోడ్లు ఎందుకని ట్రాఫిక్ జామ్ అవుతాయి? బాధ్యత మర్చిపోవడం వల్ల. ఏ బాధ్యత లేనట్టు రోడ్డుకి అడ్డంగా ఎందుకని మీరు అలా ఉన్నారు సార్? బాధ్యత తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటో. ప్రశాంతత. ఎవరికి? నాకు, మీకు. ఎలా అంటే రోడ్డుకి అడ్డంగా ఉన్న మిమ్మల్ని చూసి నేను ప్రశాంతత పోగొట్టుకునే బదులు మీకు సహాయం చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. ఎంత చక్కగా ఆలోచించావు. అంతేకాదండి, ఇలాంటి వాటి వల్లే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మీరు వెళ్ళాల్సింది ఎక్కడికే? ఓ ఇదేనా? ఉంటా బాబు. నీ పేరేంటో చెప్పలేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి లేనిది తనకి ఉండాలని, అది వాడు పాటించాలని నా తండ్రి నాకు పెట్టిన పేరే బాధ్యత.